కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో రాహు బలంగా ఉన్నారు. సప్తమంలో కేతు కూడా బలంగానే ఉన్నారు వీరికి. అదేవిధంగా ద్వితీయ లాభాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు అనేవి తలెత్తే అవకాశం గోచరిస్తుంది. ఏదో తెలియని మనోవేదన ఎక్కువగా ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, చెకప్ చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చినప్పటికీ సామరస్యపోతాయి. అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో కొంతవరకు చేతికి అందుతుంది. వ్యాపారం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ లాభాలు బాగుంటాయి. ఎప్పుడో పెట్టిన స్థిరాస్తుల విలువ పెరగడం, రియల్ ఎస్టేట్ పరంగా మంచి లాభాలు వచ్చాయనుకుంటారు. దశమాధిపతి తృతీయాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. వీరు బలంగా ఉన్నారు కుటుంబ స్థానంలో. విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణులు అవుతారు. మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. అందరికంటే ముందు మనం ఉండాలి, టాప్లో ఉండాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అదేవిధంగా దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీరికి కలుసుబడితనంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, సాఫ్ట్వేర్ రంగంలో వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, ఫార్మా రంగంలో ఉన్న వారికి మంచి పేరు పేకాతలు ఉంటాయి. అదేవిధంగా అలాగే ధనం అనేది ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే శుభకార్యాలు ఖర్చు పెడతారు. సంతానం సంబంధించిన విషయాలు బాగున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహం అయ్యే అవకాశాలు తప్పకుండా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార నిత్యం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగం వాటికి స్థిరత్వం లేకుండా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం మారడం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించేటప్పుడు వచ్చిన కంపెనీ బాగుందా లేదా, మంచి కంపెనీయా లేదా అని ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే ఉన్న ఉద్యోగం కంటే వేరే ఏదైతే జాయిన్ అవుతారో తర్వాత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి, విదేశీ వ్యాపారం చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చేద్దాకా వచ్చిన పనులు చేజారిపోతున్నాయనే భావన కాకుండా మంచి ప్రయత్నం చేయండి, కలుసుబడతనంగా ఉంటుంది. సప్తమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. కష్టే ఫలే, కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎవరైతే విదేశీయానం ప్రయత్నం చేస్తున్నారో ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించండి. విదేశాలకు వెళ్ళే అవకాశం చక్కగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in